నాగాంబరి పుష్పాన్ని దక్కించుకోవాలని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. సరే స్వామీజీ అని త్రిపుర అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా దీవిస్తూ ఉంటారు. అలాగే జాగ్రత్తలను చెప్తూ ఉంటారు. త్రిపుర ఒక్క నిమిషం కూడా ఆలోచనలో పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది. స్వామీజీలు ధ్యానంలో ఇంకా ఉంటారు. త్రిపుర మాత్రం చెప్పిన ప్రకారమే అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అక్కడ ఒక్కసారిగా త్రిపుర పరిగెడుతూ తన కాలుకి ఒక రాయి తగిలి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంది. ఇంకా డొలుకుంటూ ఇంకా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. అఘోరస్వామి చెప్పిన ప్రకారమే ఇంకా అన్నీ త్రిపుర చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అక్కడ పెద్ద సర్పం ఉంటుంది. అఘోరస్వామి చెప్పినట్టే ఇంకా నాగాంబరి పుష్పం దక్కించుకోవాలి. ఎన్ని కష్టాలు ఎదిరినా సరే ఎలాగైనా సరే పుష్పాన్ని సాయంత్రం లోపల తీసుకెళ్ళని చెప్పి త్రిపుర అనుకుంటే దేవుడు భారం వేస్తూ ఉంటుంది. అక్కడ మాత్రం పడిగిప్పి చాలా ఆవేశంగా త్రిపురని ఆ పుష్పానికి కాపలా ఉన్న నాగపాము అలాగే పడగిప్పి చూస్తూ ఉంటుంది. త్రిపుర ఇంకా ఏమాత్రం భయపడకుండా ఎలాగైనా పుష్పాన్ని తీసుకెళ్ళడానికి చూస్తూ ఉంటుంది. దేవుడి భారం వేస్తూ ఉంటుంది.